హాయ్ అండి, అందరికీ నమస్కారం. కోనసీమ రవికుమార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మన భారతదేశంలోనే అతిపెద్ద అరటికాయ మార్కెట్ ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో ఉందండి. ఇంచుమించు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ అరటికాయ మార్కెట్ ఉంటుందండి. కోనసీమ రైతులు ఎక్కువగా పండించే పంటల్లో అరటి పంట ఒకటండి. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో లంకల్లో ఎక్కువగా అరటి పండిస్తూ ఉంటారు రైతులు. ఈ అరటి గెలని రైతులు మార్కెట్కి తీసుకొచ్చి బైక్స్కి అలాగే సైకిల్స్కి 6 గెలలు కట్టుకుని వస్తారండి. దాన్ని లోడ్ అంటారు. 6 గెలలతో తెచ్చినటువంటి లోడుని సావుకారులు కొంటూ ఉంటారండి. సావుకారులు ఆ అరటి ఏ రకమైతే ఆ రకం అరటిని తగినటువంటి ధరకి సావుకారులు కొంటారు రైతుల దగ్గర. కొన్నటువంటి ఆ అరటిని జాగ్రత్తగా అరిటాకులతో చుట్టి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి లారీల మీద ఇతర కంట్రీస్కి, ఇతర రాష్ట్రాలకి మన రావులపాలెం నుండి. ఆ విధానం మనం చూద్దాం. ఆ అతిపెద్ద అరటికాయ మార్కెట్ని మనం చూద్దామండి వెళ్ళి. ఇది మొత్తానికి మన ఏషియా కాంటినెంట్లోనే అతిపెద్ద మార్కెట్ ఏదన్నా ఉందంటే అది మన రావులపాలెం అరటికాయ మార్కెట్ అండి. మొత్తం హోల్ ప్రపంచంలో మన ఏషియా కాంటినెంట్లో భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ హెడ్ అండి ఇది మన రావులపాలెం అరటికాయ మార్కెట్ హెడ్. ఇక్కడైతే బోర్డు ఉందండి, సూచన. బొంత కూర అరటి గెలల రైతులు వాహనాలు నిలుపు ప్రదేశం అని ఇక్కడ బోర్డు రాసి ఉందండి. నా పేరు మెల్ల రాంబాబు. ఈ అరటికాయ మార్కెట్లోని 5-6 రకాల అరటిగెల్లో, ఎర్రగెల్లో, తెల్ల చక్కెర గెల్లో, బుసావుల గెల్లో, కొబ్బరి గెల్లో, అరటి బొంత కూరగాయలు కూడా ఇక్కడ అమ్ముతారు. ఇదంతా కూడా రైతు మార్కెట్. రైతులే వచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. సీజన్ బట్టి ఇక్కడ రేటు ఉంటుంది. ఇప్పుడు అవుతే పెంచుతాం. అది శ్రావణ మాసం, ఆషాఢ మాసం వల్ల మార్కెట్ బాగానే ఉంది. ఇలా ఉంటే గిట్టుబడి అవుద్ది రైతులకి, పర్వాలేదు. మనం ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇది ఎంట్రన్స్ అనమాట, మార్కెట్ యార్డ్ ఎంట్రన్స్, రావులపాలెం మార్కెట్ యార్డ్ ఎంట్రన్స్ ఇది. మరి ఇంచుమించు 7-8 ఎకరాల విస్తీర్ణంలో ఈ అరటికాయ మార్కెట్ ఉందండి రావులపాలెంలో. చాలా పెద్దది. మన భారతదేశంలోనే అతిపెద్ద అరటికాయ మార్కెట్ అండి ఇది. లోడుకు వచ్చి 6 గెలలు కట్టుకుని వచ్చారండి రైతులు. బాబాయ్, నీ పేరేం పేరు? పల్లవరాజు. లోడ్కి ఎన్ని గెలలు వేస్తావు? 6 గెలలు వేస్తాం. 6 గెలల. ఇవేంటి రకం? కర్పూరా. రేట్ ఎంత ఉంటుంది? రేటు ఉంటుంది 25 ఉంటుంది, 22 ఉంటుంది, లేదా 2000 అమ్మచ్చు. 2000 అమ్మచ్చు. ఇది రావులపాలెం అరటికాయ మార్కెట్ మన భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ అంటున్నారు కదా. అతిపెద్ద మార్కెట్. ఇంచుమించు ఎన్ని ఎకరాలు ఉంటుంది మార్కెట్? ఉంటుంది ఒక 7-8 ఎకరాలు ఉంటుందండి. 7-8 ఎకరాలు. మన భారతదేశంలోనే అతిపెద్ద మార్కెట్ ఇది. మార్కెట్. ఏ రకాలు ఉంటాయి బాబా అరటికాయల రకాలు? కర్పూర, చక్కెరకాయలు, బుసావలి, అమృతపాణి, ఎర్ర చక్కెరకాయలు.
ఇళ్ళ సత్యనారాయణ ఇంచుమించు రావులపాలెం యార్డ్లోకి అయితే మాత్రం 50 కిలోమీటర్ల దూరం నుంచి అయితే మాత్రం ఇక్కడ ప్రతి వస్తువు కూడా రావాల్సిందే. బుషావళి, చక్కెరకేళి, కర్పూర, అమృతపాణి, బొంత ఇవన్నీ కూడా అరటికాయ మార్కెట్కి వచ్చి ఎంత దూరం అయినా సరే ఇంచుమించు ఒరిస్సా గిరిస మొత్తం అంతా కూడా బోర్డర్ అన్నీ కూడా దాటేసి వెళ్తుంది ఇక్కడ. ఆత్రేపురం తెచ్చాం 6 గెలండి బండికి వెళ్ళి ఇక్కడ సావుకారులు కొంటారు. ఏ రోజు రేటు ఆ రోజు ఉంటుంది. వచ్చి సావుకారులను బట్టి రేటు ఉంటుంది. అవును, చంద్రరావు అండి. ఈ మార్కెట్ ఆంధ్రాలోకి పెద్ద మార్కెట్ అండి. ఇక్కడికి గాలికి గట్టి ఇరిగిపోయింది. ఈ సంవత్సరం తేడా వచ్చినాయండి. గెల్ల ఉన్న గెల్లో కొత్త రేట్ ఎక్కువ అమ్ముతున్నాయండి. ఈ మధ్యలో గెల్ల ముగ్గిపోతున్నాయండి. ఏదో అభివృద్ధి చేయమని గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. కర్పూర, చక్కెరకేళి, ఎరుపు, బుషావళి అన్ని రకాలు పండింది. వాతంచెట్టి రామకృష్ణ అండి నా పేరు. మాది కోనసీమ జిల్లా అండి. మీ కోనసీమ జిల్లాలో రావులపాలెం మండలంలో మార్కెట్టు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లోనే పెద్దదండి మార్కెట్టు. ఈ మార్కెట్టు మొత్తం అరటికాయ మార్కెట్టు మొత్తం అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ. కర్పూర, అమృతపాణి, బుషావళి, ఎర్ర చక్కెరకేళి, కూర అరటి, బొంత అనే రకాల పచ్చరటి రకాలన్నీ కూడా దొరుకుతాయండి. మాకు ఈ కోనసీమలో ఈ మార్కెట్ రావడం నిజంగా మా అదృష్టం అండి. కానీ ఇప్పుడు గోదావరి వచ్చి మా రైతులందరినీ కూడా చాలా నష్టపోతున్నామండి. అరటికాయ ఒక రేటు అమ్ముతున్నాం, మార్కెట్ వస్తుందో అందులోకి సునామీ కింద ఈ గోదావరి వచ్చి మొత్తం రైతులందరినీ కూడా నష్టపరిచేస్తుందండి. ఈ ప్రభుత్వం ఈ నష్టాన్ని ఏ రకంగా భర్తీ చేస్తారో గుర్తించి రైతులందరినీ కాపాడవలసిందిగా కోరుతున్నామండి. ఇక్కడ రైతులు తెల్లారితే చాలండి మొత్తం అందరూ కూడా మా ఇంచుమించు మా కోనసీమ జిల్లాలో చాలామంది ఈ మార్కెట్కి వస్తారండి. అందరూ కూడా అరటి మీద ఎక్కువగా బేస్ అయ్యి దాని మీద జీవనాధారం నడుస్తుందండి. అటువంటిది ఇప్పుడు ఈ గోదావరి వచ్చి మొత్తం రైతులందరూ కూడా చాలా నష్టపోతున్నారండి. మీరు దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా రైతులందరినీ కూడా ఈ రైతు మొన్నేమో తుఫాన్ వచ్చి చెట్లన్నీ ఇరిగిపోయండి. అప్పుడు కూడా రైతులకి ఏ రూపాయి కూడా అందజేయలేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, మాకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం. దీన్ని ఖచ్చితంగా మా అందరినీ కూడా చూస్తారని చెప్పి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి కోనసీమ రవికుమార్ ఈ అవకాశం ఇచ్చినందుకు
ఆత్రేయపురం మండలం ఉచ్చిల గ్రామం అండి. మేము ఇక్కడికి 15 కిలోమీటర్లు లోడు తీసుకొస్తామండి. ఇది బాగా అతిపెద్ద మార్కెట్ అండి. ఇక్కడికి ప్రతి రైతు ఇక్కడికి తీసుకొస్తారండి. ఈ ఒక వారం రోజులు మట్టి మార్కెట్ బాగుందండి. ఈ 10 రోజులు 20 రోజులు ఎలా ఉంటుందని తర్వాత మార్కెట్ వీక్గా ఉంటుందండి. ప్రతి సావుకారులు ఇక్కడికి వచ్చి బయటికి ఎక్స్పోర్ట్ చేస్తారండి. 6 గెలల నుంచి 7 గెలల్లోకి వేస్తామండి లోడ్కి. ఇలాగే మరి ప్రతి ఒకడో ఇక్కడికి మార్కెట్కి తెచ్చి కొనుగోలు అమ్ముతారండి. బాబాయ్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? వాడపాలెం అండి. ఏంటి ఎన్ని గెలలు తెస్తున్నావు నువ్వు? 6 గెలండి. 6 గెలల లోడ్కి ఎంత వస్తానండి? 28, 26 అలాగ వస్తాయి. 28, 26 అంటే డబ్బులు అండి. 100 అండి. 2800, 3000 రేటు. స్పీడ్గా అయితే ఎక్కువ డబ్బులు వస్తాయండి. మార్కెట్ స్పీడ్ అయితేనే, లేదంటే 1800 అలాగా దిగితే ఉంటాయి. చక్కెరకెళ్ళండి. చక్కెరకెళ్ళి ఇదేంటి బాబాయ్ ఈ రకం ఏంటి? కర్పూరం. కర్పూరా. ఇది పేరేం పేరు బాబాయ్? రాంబాబు. ఏ ఊరు మీది? వానపల్లి. వానపల్లి నుంచి తెస్తున్నావా? ఎన్ని గెలలో? 6 గెలండి. 6 గెలల ఎంత? 700. బొల్లు తెల్ల చక్కెరకెళ్ళి పట్టుకొస్తామన్నా, బొస్సాబల్లి పట్టుకొస్తాం, కర్పూర పట్టుకొస్తాం, అవుతుపని పట్టుకొస్తాం. మామూలు కూరగాయలు అయితే బొంతగల్లు తీసుకొస్తాం. ఈ యాడ్లోకి ఇన్ని రకాలు వస్తాయి. మన భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ అంటున్నారు కదా? అవునన్న, రావులపాలెం మార్కెట్ అతిపెద్ద మార్కెట్. ఇంచుమించు ఎన్ని ఎకరాలు ఉంటుంది? కట్ట ఉంటుందన్న ఇంచుమించు 15 ఎకరాల దాకా. అంత పెద్ద మార్కెట్. అంత పెద్ద మార్కెట్. పేపగల్ల నాగేంద్రబాబు అండి. మాది ఇదివరలంక కేదార్లంక పంచాయతీ అండి. ఇక్కడ అన్ని రకాల అంటిగల్లో దొరుకుతాయండి. బొంత, కొప్పోర, చక్కెరగలి, ఎర్ర చక్కెరగలి, బూడిదపుచ్చ, గొసావలి అన్ని రకాలు దొరుకుతాయండి. ఇది మొత్తం మన ఆంధ్రాలోనే అతిపెద్ద మార్కెట్ అండి. ఒరిస్సా, మొత్తం బెంగాల్ అన్ని చోట్లకి ఇక్కడ నుంచి రవాణా జరుగుతుందండి. ఏ రకాలు? అన్ని రకాలు మొత్తం చక్కెరగలి, ఎర్ర చక్కెరగలి, బొంత, కొప్పోర, గొసావలి అన్ని రకాలు. ఇంకా అంటిక రకాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. మొత్తం ఎవరు నచ్చినట్టు వాళ్ళు రైతులు తెచ్చుకుని అమ్ముకోవడం అండి. సావుకారులు వచ్చి వరిసా గిరిసా అంతా పట్టుకెళ్ళాలి.
కోనసీమ రవికుమార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మీకు. అయితే మన భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ ఏదన్నా ఉందంటే అది రావులపాలెం అంటిగా మార్కెట్ అండి. అయితే అంటిగా మార్కెట్లో కొన్ని వందల మంది రైతులు, వ్యాపారస్తులు, అలాగే లోడ్ చేస్తారండి. గెల్లది ఉపాధి చాలా ఇది యూజ్ఫుల్ మార్కెట్ అండి రైతులందరికీ కూడా. లోన్లు తెచ్చే వాళ్ళకి కూడా లోడ్కి ఎంతని గిట్టుబాటు అవుతుందండి. డైలీ వాళ్ళకి ఒక ఉపాధి కింద అది హెల్ప్ అవుతుందండి. వాళ్ళకి చాలా వరకు చాలా బాగుంటుందండి. అంటే ఇది మన ఏషియా కాంటినెంట్లోనే అతిపెద్ద మార్కెట్ ఏదంటే రావులపాలెం అంటిగా మార్కెట్ అండి. ఇక్కడ రోజు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది రైతులు, అలాగే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ చాలా ఆదాయమండి మార్కెట్ అన్నది. ఈ మార్కెట్ మీద వాళ్ళ జీవనాధారం చాలా ఉంటుందండి. వాళ్ళకి కొన్ని వందల ఫ్యామిలీస్కి ఇదే బతికండి మార్కెట్. అలాంటి మార్కెట్కి వరద రావడం వల్ల ఏంటంటే లంక ప్రాంతంలో ఉన్న పొలాలన్నీ చాలా మట్టుకు పోవడం వల్ల వాళ్ళు కొంచెం లేట్ వేయడం వల్ల కానీ పంట కొద్దిగా స్పాయిల్ అయ్యడం వల్ల దాని గురించి పంట పాడైపోతుందండి. పాడైపోతే ఇక్కడికి వచ్చేసరికి అది గిట్టుబాటు అవ్వని రేట్లు, వాళ్ళకి రేట్లు కూడా గిట్టుబాటు అవ్వకపోవడం అలా ఉంటుందండి. దాని గురించి రైతులు కొద్దిగా సఫర్ పడుతున్నారండి. అది గవర్నమెంట్లో తీసుకెళ్ళాలండి. అంటే వరద ప్రాంతంలో పోయిన రైతులకి ఏదైనా చెయ్యాలండి గవర్నమెంట్. బాబాయ్, ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఈ పని? 37 సంవత్సరాల నుంచి ఉంటాయి. ఇలా చుట్టినందుకు ఎంత ఇస్తారు మీకు? గెలకి ఎంత ఇస్తారు చుట్టినందుకు? 4.5. 4.5? ఎన్ని గెలలు చుడతావు? ఏమో నువ్వు కొన్న బట్టి కడతానండి అంతే. ఎన్ని 100 గెలలు చుడతావా? 100 గెలలు. 100 గెల్లుంటే 100 పైన చుడతాను. అలాగా చుట్టాను. ఎంత సంపాదిస్తావు నువ్వు? ఒక్కోసారి 700 వస్తుందండి, ఒక్కోసారి 800 వస్తుందండి. అలా కొన్న బట్టి చుట్టుకుంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 7 సంవత్సరాల నుంచి ఉంటాయి. 7 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. నమస్తే అండి. రావులపాలెం కోనసీమ డిస్టిక్ అండి, గోదావరి తీర ప్రాంతం. రావులపాలెంలో పంట అంటూ ఏది ఉండదండి. ఇంకా అట్టికాయ అండి, మామిడి పళ్ళు అన్నీ దొరుకుతాయండి, కొబ్బరి బొండాలు అన్నీ దొరుకుతాయండి. రావులపాలెంలో మన ఈస్ట్ గోదావరి మొత్తం వెస్ట్ గోదావరి అన్నీ మన ఆల్ ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్ అండి ఇది. బస్ స్టాండ్కి 1.5 కిలోమీటర్న్నర దూరంలో ఉంటుంది. అందమైన కోనసీమలో రావులపాలెం మార్కెట్ అనేది ఒక ప్రత్యేకమైన మార్కెట్. అండి, నా పేరు జక్కంపూడి బాలాజీ, మాది రావులపాలెం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ రావులపాలెం అరటికాయ మార్కెట్ తెలుగు గురించి తెలుసుకుందామని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. ఇక్కడ హైవే మీద వెళ్తున్న ప్రతి ఒక్కరూ దీని గురించి చూడటమే తప్ప దీని గురించి పూర్తి అవగాహన ఉండదు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ అండి, అరటి మార్కెట్. ఈ మార్కెట్ మీద కొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ మార్కెట్ రావడానికి ముఖ్య కారణం బండారు సత్యానందరావు గారు కృషి ఉందండి దీని మీద. ఆయన ఎంతో కొంత ఇప్పుడు కాటన్ ధర గురించి ప్రతి రైతు ఏ విధంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో రైతు ఏ విధంగా గొప్పగా చెప్తాడో అదేవిధంగా అరటి రైతు ప్రతి ఒక్కరూ కూడా సత్యానందం గారు అంటే మర్చిపోవడండి. ఎందుకంటే ఆయన చేసిన కృషి అలాంటిది. ఈ
మార్కెట్ 7 ఎకరాల్లో ఇంత భారీ స్థాయిలో నిర్మించడానికి ఆయన ముందు చూపే కారణం అండి. ఈ రోజు ఇంతమంది రైతులు లబ్ధి చేకూరుతుందంటే దాని వెనక ఆయన కృషి ఆయన ఖచ్చితంగా కొనియాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇక్కడి నుంచి వివిధ రకాల మొత్తం బుషావలి, ఎర్ర చక్కెరగేలి, కర్పూర, రెడ్, చెన్నైకి రెడ్ ప్రతిరోజు ఒక 20 నుంచి 30 లారీల దాకా వివిధ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకి ఎగుమతి అవుతాయండి. ఇక్కడ ఒక ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా అయితే రైతులు మరి రైతు కూలీలు కూడా చాలామంది లబ్ధి చేకూరుతుంది. ప్రతి ఒక్క రైతు సోదరులు ప్రతిరోజు ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి అరటి తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుని దానివల్ల ఇక్కడ అరటి తెచ్చే కార్మికులు కూడా లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా దాన్ని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసేటప్పుడు చెత్త చుట్టడం అనేది జరుగుతుందండి. ఆ చెత్త చుట్టడం వల్ల కాయ నలిగిపోకుండా ఉంటుంది. ఆ విధంగా చెత్త చుట్టు కార్మికులు కూడా దీని మీద ఒక 60-70 మంది దాకా లబ్ధి చేకూరుతుంది. ఇది ఒక కోనసీమ జిల్లాకి ఒక మకుటం లాంటిదండి. ఇది రాష్ట్రంలో కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా దీని గురించి అవగాహన ఉంది. దీని అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న సత్యానందం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్తే అండి, ధన్యవాదాలు. అరటికాయ మార్కెట్, ఇది అరటికాయ మార్కెట్ అండి. ఇటువైపు అంతాను రోడ్డు అసలు ఖాళీ లేదు. 1 కిలోమీటర్ వరకు ఇలాగే వెయిట్ చేస్తూ ఉంటారండి రైతులు. మరి అటువైపు చూసుకున్నట్లయితే అటువైపు ఇంచుమించు 1 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఆ కిలోమీటర్ దూరం కూడా ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఎంట్రన్స్ దారి అండి. మన భారతదేశంలోనే అతిపెద్ద అరటికాయ మార్కెట్ ఎక్కడుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో ఉందని చెప్తారండి. మనం కోనసీమ జిల్లాలో మరి గోదావరి నది తీర ప్రాంతాల్లో పండించే పంటలు ఎక్కువ పండుతాయండి. అందులో అరటి ఎక్కువ పండుతుంది. మన కోనసీమ జిల్లాలో అరటి ఎక్కువ పండుతుంది. కోనసీమలో ఉండే రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ రావులపాలెం తీసుకొస్తారండి. అరటి గెలలు ఇలాగ లోడ్కి ఇంచుమించు 7 గెలలు 8 గెలలు లోడ్ కట్టుకుని ఇలా తీసుకొస్తారండి. ఇక్కడికి ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మరి వీటిని రైతులు లోడ్లు పలంగా కొంటారండి వ్యాపారస్తులు. అవి ఎక్స్పోర్ట్ అవుతాయి బయటికి. మరి చాలా జాగ్రత్తగా వీటిని అరటి ఆకులతోటి చుట్టి పార్సిల్ చేసి నీట్గా లారీల మీద ఎగుమతి చేస్తారండి. చాలా చక్కగా మరి వీటికి అరిటాకులు చుట్టి, ఎండాకులు, పచ్చాకులు చుట్టి జాగ్రత్తగా మరి లోడ్ చేస్తారండి లారీల మీదకి. లారీల మీద కూడా అరటి ఆకులు వేసి జాగ్రత్తగా వీటిని ఇతర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మనం రావులపాలెంలో ఉన్నాం. రావులపాలెంలో మరి ఈ కోనసీమ ప్రాంతంలో రావులపాలెంలో అతిపెద్ద అరటికాయ మార్కెట్ అండి. మన భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ అని చెప్తారు. కోనసీమ జిల్లాలో పండేటువంటి పంటల్లో ప్రాముఖ్యమైన పంట అరటి పంట అండి. అరటి ఎక్కువ పండుతుంది. అందుకే ఇక్కడ మరి ఇంచుమించు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ అరటికాయ మార్కెట్కి కోనసీమ జిల్లా నుంచి ప్రతి ఒక్కరు కూడా రైతులు ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ సేల్స్ అవుతాయండి. ఇక్కడ అమ్ముతారు. ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి లారీల మీద. పేరు కరిసిమరెడ్డి, మన కొమరాజు లంక. ఇది రావులపాలెం మార్కెట్ అంటే అతి పెద్ద మార్కెట్, వరల్డ్లోనే బాగా పెద్ద మార్కెట్ ఇది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ఖరీదు చేసుకోవచ్చు. మోసం లేని మార్కెట్ ఏదైనా ఉందంటే రావులపాలెం అరటికాయ మార్కెట్ ఇది. మన దేశంలో కాదు వరల్డ్లోనే పెద్ద మార్కెట్ ఇది. రైతులందరూ వస్తారు, అమ్ముకుంటారు. ఎప్పుడప్పుడు పేమెంట్లే, ఆన్లైన్ పేమెంట్లు గట్రా ఉండవు. అందరికీ రైతులకి సౌకర్యంగా ఉండే మార్కెట్ ఏది ఉందంటే కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెం మార్కెట్.
ఇది రావులపాలెం అరటికాయ మార్కెట్ యార్డు. మన రాష్ట్రానికి అతి పెద్దమైన మార్కెట్ రావులపాలెం మార్కెట్. రోజు డైలీ వారీగా ఎవరికాళ్ళే ఈ తోటలోంచి కోసి తెచ్చుకుంటారు. ఒక సైకిల్కి వచ్చి లేదా మోటార్ సైకిల్కి వచ్చి 6 గెలలా వేసి వస్తుంటారు. ఇలాగే కొనుక్కుని ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు. ఏ రకం కావాల్సిన రకం, పెద్ద చిన్నకాయలు చిన్నవి, రెడ్ రకం, కర్పూరం రకం, బొసవలి రకం, చక్కెరగలి రకం, బొంత రకం, అలాగే మొత్తం ఏ రకం ఆ రకమే, ఏ మార్కెట్ ఆ మార్కెట్లే. ఇక్కడికి వచ్చి ఎవరికాళ్ళు ఇడిపోతాయి. కొనుక్కుని వాళ్ళు కాలితే ఏ రకం కాలితే ఆ రకం కొనుక్కుంటారు. సావుకారులు లోడింగ్ చేస్తుంటారు. ఎవరికాళ్ళే జట్టోళ్ళు చెప్పగానే వచ్చేస్తారు. ఎవరికేమీ అభ్యంతరం ఏమి ఉండదు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఆల్ ఇండియా మార్కెట్లో అతిపెద్ద మార్కెట్ రావులపాలెం మార్కెట్. అయితే ఈ మార్కెట్ యార్డ్లోని వేలాది మంది బతుకుదెరువు ఉంది. బతుకుదానికి కూడా లోటు లేదు. అన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఏ టైంలో అమ్మికి ఆ టైంలో అమ్ముతుంటుంది మార్కెట్లు. ఇలా శానమాసం వచ్చిందంటే దీని దగ్గర దీనికి వెళ్తుంది. ఉత్తప్పుడు మామూలుగానే ఉంటాయి. తర్వాత 6 గెలలు వచ్చి సైకిల్ వచ్చి ఏ గెల కాగలే బేరం, ఎవరికైనా ఇష్టపడి వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎవరికి ఇష్టం వాళ్ళు కొనుక్కోవచ్చు. దీనికి ఎటువంటి ప్రెస్టేజ్, ఎటువంటి ప్రోత్సాహాలు ఏమి లేవు. ఒక రాజకీయాలుగా ఏవి ఉండవు. మామూలుగా ఎవరికాల్సిన ఇష్టపడిన కొనుక్కోవచ్చు ఆ అమ్మకాలు బట్టి. అలాగే ఏ మార్కెట్లో ఆ మార్కెట్లే. ఇక్కడి నుంచి ఎక్కువ ఎగుమతులు ఇటు ఒరిస్సా, తమిళనాడు, ఎక్కువ శాతం మద్రాసు. ఎరుపు ఉందంటే మద్రాసు. అలాగా చక్కెర ఉందంటే ఇలా కాకినాడ, ఇలా లోకల్లో కొని ఇలా బందరే, మచిలీపట్నం, విజయవాడ, ఇలా ఈ పక్క ఉందంటే ఇలా ఒరిస్సా. అలా ఏ పక్క వెళ్ళి ఆ పక్కే 12 గంట 2 అయ్యేటప్పటికి బయలుదేరిపోతాయి. సాయంత్రం ఎవరికి వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ నైట్ సాయంత్రం ఏమి ఉండవు. మళ్ళీ ఉదయం మార్కెట్. ఇలా మొత్తం కోనసీమ ఏరియా అంతా కూడా రావులపాలెం రావాల్సిందే వెళ్ళాం సరే. అతిపెద్ద మార్కెట్ ఇది. ఈ క్వాలిటీ ఉందంటే ఇది ఎర్ర చక్కెరకేళి. ఇది ఎక్కువ తమిళనాడు వెళ్తుంది. ఇక్కడ లోకల్గా అయితే చిల్లరోళ్ళు 4 బళ్ళు 5 బళ్ళు వెళ్తుంటారు ఎక్కువ కాకుండా. ఇది ఉందంటే చక్కెరకేళి లోకల్లో వెళ్తుంటుంది. ఇది కూడా చక్కెరకేళియే. ఇది కొంచెం దూరం వెళ్తుంటాయి క్వాలిటీ. ఇది కర్పూర, ఇది కొంచెం లోకల్ వెళ్తుంది. అలా మొత్తం వరుస కూడా అయితే కర్పూర అన్నది వరుస అయితే బళ్ళు లేక వెళ్తుంది. లారీల మీద 10 టన్నుల బండి అని, 12 టన్నుల బండి అని, 6 టన్నుల బండి అని. అలా ఏ పక్క వెళ్ళి ఆ పక్కే తెల్లారి ఉదయం వచ్చిన వరకు 12 గంట అయితే ఏ పక్క ఎగుమతులు అయిపోతాయి. సాయంత్రానికి ఏమి ఉండవు, మొత్తం గాలి అయిపోతాయి. ఈ అరటి మొన్న ఈ గోదావరి రావడం ప్రభావం కొంచెం విపరీతమైన నష్టం కొంచెం సాగింది. 100% ఈ అరటి కొంచెం డ్యామేజ్ అయిపోతాం. దాని మూలనే ఉన్న సరికేమో రేటు పెరగడం, రైతులందరికీ రేటు దొరకదు. ఇప్పుడు 100% దొరికితే రైతులందరూ క్షేమంగా ఉంటారు. 100% పోయి 30% దొరుకుతుంది రైతులకి. దాని మూలనే డిమాండ్ ఉంది. అయితే సుఖమండి అందరూ దొరికితే తలకపాలు తింటారు. కానీ ఈ కోనసీమ ఏరియాలో ఈ గోదావరి రావడం ప్రభావం కొంచెం నష్టమే. కొంచెం దీన్ని కొంచెం చూడాలనుకుంటున్నాను. మరి దాన్ని బట్టి ఏంటంటే ఉన్న రైతుకి డబ్బు వస్తుంది. సుఖమండి 10 మందిలో నలుగురు తింటే సుఖమండి, 10 మందిలో 9 తిన్నా రంగం ఉంటుంది. ఆ రంగం నడుతుందండి. నేను ఒక రైతుని రావులపాలెం మండలం కొమరాజులంక మాది. అయితే తెలాలేసి ఇక్కడ గెల్ల కొనుక్కుంటూ ఉంటాం. ఒక 50 గెల్ల కొనుక్కుంటూ ఉంటాం. అక్కడి నుంచి ఏమో పైకి వేసుకుంటాం. అక్కడి నుంచి వ్యవసాయం చేసుకుంటాం. నేను రైతునండి కొమరాజులంక. నా పేరు పోసియా ఎం. ముఖద్వారం అతిపెద్ద మార్కెట్ అండి. ఈ అడ్డలో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. అందుకు ఇది ప్రతి జిల్లాకి కూడా ఇక్కడి నుంచే పట్టుకెళ్ళి అమ్ముకుంటారు. ప్రతి చిన్నకార రైతు వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తాడు. పెద్ద మార్కెట్ ఇదే.
ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ గెల్లో దింపుతారండి మనకి. గెల్లో మన రైతులు దింపుతారు, దానికి కాయన లెక్కన ప్యాకింగ్ చేస్తాం. ప్యాకింగ్ చేసి అలాగే దానికి ఎక్స్పోజింగ్ లోడింగ్ చేస్తాం మనం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.